జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజు వృశ్చిక రాశి వారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు. నిజంగా చెప్పాలంటే గడిచిన 2-3 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు ఉన్నటువంటి కాలం మీకు చక్కగా అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని విజయం వైపు తీసుకువెళుతుంది. ఒకవేళ సక్సెస్ని పక్కన పెట్టాల్సి వచ్చినా మంచి ప్రశాంతత, తృప్తి, హాయి, సంతోషం అయితే మాత్రం ఖచ్చితంగా లభిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లుగా ఈ కాలం ఉంటుంది. ఈరోజు ఎదుటివారు మిమ్మల్ని ప్రేమిస్తారు, చక్కగా గౌరవిస్తారు. గతంలో మీ జుట్టు పట్టుకున్న వారే ఇప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటారు. తప్పు జరిగింది, నన్ను క్షమించు అంటూ మిమ్మల్ని సారీ అడుగుతారు. మీ దగ్గరకు వచ్చి తమ తప్పులను ఒప్పుకునే ప్రయత్నం చేస్తారు. కాళ్ళు పట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు, ఎక్కడ పెట్టామో గుర్తులేక వదిలేసిన వస్తువులు ఈరోజు మీకు తారసపడే అవకాశం ఉంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి దొరికే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రికి మీరు కంటి నిండా నిద్రపోతారు మరియు మరుసటి రోజు ప్రశాంతంగా నిద్రలేస్తారు. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా వృశ్చిక రాశి వారికి కాలం చక్కటి అనుకూలతలు అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా మెరుగుపడడానికి, మంచి వైద్య సహాయం పొందడానికి, కొత్త మార్పులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ బుధవారం రోజు పసుపు రంగు దుస్తులను ధరించకండి. హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ, నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:55 నుండి 6:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే రుణాల యొక్క వసూళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, అలాగే చేసే పనుల్లో విజయం మరియు ఆనందం పొందడానికి ఒక రావి ఆకును తీసుకొని దానిపై శ్రీరామ అని రాసి దానిని తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారు ముందు పెట్టి నమస్కారం చేసుకొని దినచర్యను ప్రారంభం చేయండి. గుడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీలు కుదరని వారు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడిని గజానన అన్న నామంతోటి పూజించాలి. అలాగే గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ బుధవారం రోజు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.